జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటి తలపిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడు ఉగ్ర రూపం దాల్చడంతో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు నిప్పును కురిపిస్తుండగా సాయంత్రం 7 దాకా వేడి ఉంటుంది. ఆదిలాబాద్ లో గరిష్టంగా 42.2 డిగ్రీలు, నిర్మల్ 44.2 డిగ్రీలు, మంచిర్యాలలో 45.0 డిగ్రీలు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. నిప్పుల కొలిమిల మారిపోయింది. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లాలో ఉదయం నుంచి బాణుడు బగబగ మండిపోతున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులుగా అన్ని మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెళ్లిలు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా జనాలు జంకుతున్నారు. దాహం తీర్చుకునేందుకు చల్లని శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాల్లో 8 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను విపరీతంగా వాడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. బాణుడి బగవలతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమరి ఏరియాలతో పాటు జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంట్ పరిశ్రమల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉపరితల గనుల్లో బొగ్గును వెలికి తీయడానికి ప్రతిరోజు టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. ఆ ఫలితంగా గాలి వేడికి సాధారణ కన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసే బొగ్గు ప్రభావం కూడా వాతావరణంపై పడుతుంది. ఇక గనుల్లో పనిచేసే కార్మికులు వేడిమికి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. విధులు నిర్వహించలేని పరిస్థితి కూడా ఉంది. విధుల సమయం మార్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఉంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రానున్న మే మాసంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనలో జనాలు ఉన్నారు. రోహిణి కార్తె నాటికి పరిస్థితి మరింత మారిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం, వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలని, శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ, నిమ్మ పండ్ల రసాలను ORS తాగడం ఉత్తమమని అంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ.